గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి. ఇప్పుడు సీజన్ మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయల పచ్చడి అందరు చేస్తారు, కానీ రోటి పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుందండి. బ్రహ్మాండమైన టేస్ట్, చూస్తుంటేనే నోట్లో వాటర్ వస్తున్నాయి, అంత బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి రోటి పచ్చడి ఎలా ఉంటుందంటే సూపర్ ఉంటుందండి, మస్తు ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది. ఇదిగోండి చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెష్గా చెట్టు ఉందండి, మా ఇంట్లో తెంపాను. ఒకటే మామిడికాయ చూపిస్తున్నాను. సో ఇదిగోండి పొట్టు మీరు తీయొచ్చు లేదా మీ ఇష్టం అండి. నేను కొద్దిగా అలాగే వేస్తున్నాను. ఇదిగోండి ఇలా తురుముకోవాలి, లేకపోతే మీకు నచ్చకపోతే పొట్టు తీసైనా తురుముకోండి. ఇదిగోండి ఇలా తురుముకున్న తర్వాత ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా వేరుశనగకాయలు వేసానండి. తర్వాత ఎండుమిరపకాయలు నేను చాలా కొంచెం కొంచెం అటు ఇటు చూసి వేస్తున్నాను, ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు తింటారండి. ఆ కారం చూసి వేస్తున్నాను, అందుకే. ఇదిగోండి తర్వాత 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర అంతే. తర్వాత ఒక 10 వరకు మెంతులండి. ఎక్కువ వేస్తే చేదు వస్తుంది, అంతే. 10 వరకు అంటే ఒక మామిడికాయని బట్టి వేసుకోండి. దాన్ని అది పుల్లగా ఉందా ఆ టేస్ట్ని బట్టి కూడా ఇవన్నీ వేసుకోవచ్చు. సో ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలా మిక్సీ జార్లో తీసేసుకుందాం. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఉప్పు అండి వేసి ఇదిగోండి ఇలా బరకగా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఎలాగైనా మిక్సీ పట్టుకోవచ్చు. ఇదిగోండి తర్వాత రోటి పచ్చడి కాబట్టి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దవి కట్ చేసి వేయండి. ఇదిగోండి ఈ మామిడికాయ తురుము వేస్తున్నానండి, అంటే తురుము మొత్తం మిక్సీ కావాలని కాదు, మొత్తం కలవాలని, అంతే. తురుము వేసిన తర్వాత ఒకటి ఇలా చేసేస్తే తర్వాత సాల్ట్ వేసుకోండి, కొంచెం తక్కువ ఉందండి, అంతే. తీసేసుకోవాలి. ఇలా చాలా సూపర్ ఉంటుందండి, చేస్తేనే తెలుస్తుంది దీని రుచి. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు ఇప్పుడు మామిడికాయని, కానీ రోటి పచ్చడి మాత్రం బ్రహ్మాండమైన టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసాను, 2-3 టేబుల్ స్పూన్స్ వేసాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసానండి. మీరు అటు ఇటు చూసుకొని వేసుకోండి, ఆయిల్ అంత వద్దు అని అనుకుంటే. కరివేపాకు, తర్వాత కొద్దిగా పసుపు, అంతేనండి. చాలా చాలా ఈజీ, ఎంత ఈజీగా అయిపోయింది చూసారా. ఇదిగోండి తర్వాత ఇలా తీసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువనే ఉంటేనే బాగుంటుందండి, ఎక్కువ అయింది అని అనుకోకండి. మీరు ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు, నేను చెప్తున్నాను కదా, కానీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి సో ఇలా మట్టి పాత్రలో అలా తీసుకొని మామిడికాయ రోటి పచ్చడి చేసుకొని తింటే ఉంటుంది చూసారా. అది బరాబర్ అయిపోతుందండి ఆయిల్ దానికి. మామిడికాయ పెద్దగా లేదు, చిన్నగా లేదు, మీడియం సైజులో ఉంది చూసారా. ఇదిగోండి ఇలా వేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది, నిజంగా చాలా చాలా రుచిగా ఉంటుందండి. అండ్ ఈజీ ప్రాసెస్. మనం పులిహోరాలు చాలా చేసుకుంటాం, కానీ ఇలా రోటి పచ్చడి చాలా తక్కువ చేసుకుంటారు కదా. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియోని. మీరు రోటి పచ్చడి ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఇలా వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే ఉంటుంది మామిడికాయ రోటి పచ్చడి. నోట్లో వాటర్ వస్తున్నాయి, మీకు వస్తున్నాయో లేదో తెలియదు, కానీ ఏమన్నా ఉంటుందా అండి, సూపర్ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎండలు బాగున్నాయండి, 46.5 డిగ్రీస్ ఉన్నాయి. బయటకి పిల్లల్ని వెళ్ళనియకుండా ఇంట్లో ఏదో ఒకటి చేసి పెట్టండి, చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.